డయాబెటిక్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. రమ్మగారు, మనము బౌద్ధ జాతక కథలు చెప్పుకుంటూ ఉంటాం. ఒక స్టోరీ చెప్పుకుందామా? డిఫరెంట్ గా ఉండే కథ చెప్తాం. ఓకే. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు మన ఈయన బోధిసత్వుడు ఆ రాజ్యానికి కోశాధికారిగా జన్మించాడట. ఎంతో సంపాదించాడు. 80,000 కోట్ల రూపాయల ఆస్తి ఉండేదట ఆయన దగ్గర. ఆయన ఈ ఆస్తి అంతా తీసుకోమని రాజుగారిని అడిగాడట. ఆయన అది కాదు, నువ్వు ఉంచుకో, దాన ధర్మాలు చేసుకుంటే ఎంత దానం ధర్మం చేసినా ఆయనకు 80,000 కోట్లు మళ్ళీ వచ్చేసేవి ఆయన వ్యాపారాల్లో. అయితే ఆయన ఊరూరా ధర్మసత్రాలు కట్టించాడట. విపరీతంగా అన్నదానం చేయించేవాడు. ఫలితంగా ఆయన మరణానంతరము 80,000 కోట్ల రూపాయల ఆస్తిని వదిలిపెట్టి ఇంద్ర పదవిని అలంకరించాడట. ఆయన తర్వాత తరంలో వాడు కూడా అలాగే విపరీతంగా దాన ధర్మాలు చేసి మరణం తర్వాత సూర్యుడిగా జన్మించాడు. మూడో తరం వాడు మరణించిన తర్వాత చంద్రుడిగా జన్మించాడు. ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు. తర్వాత ఇంద్రుడి రథసారథైన మాతలిగా జన్మించాడు. తర్వాత తరం వాడు నాలుగో వాడు. ఇలాగే ఇన్ని వేల కోట్ల రూపాయలని దానం చేసి అన్నదానానికి ఎక్కడా అంతు లేకుండా చేసినటువంటి ఐదో తరం వాడు మాతలి కుమారుడైన పంచశిఖుడుగా జన్మించాడు దైవలోకంలో. వాళ్ళ తర్వాత ఆరో తరంలో కోశీయుడు అనే ఒకడు జన్మించాడు. వీడు పరమలోభి. మచ్చరి కోశీయుడు అని పిలిచేవాడు. మచ్చరి అంటే పిసినారివాడు. ఎంత పొదపరో నారబట్టలు కట్టుకునేవాడు, పాత గుడ్డలు, సద్దన్నము పులిమజ్జిగ పోసుకునేవాడు, పులిమజ్జిగ తాగేవాడు, సద్దన్నం తినేవాడు. కోశాధికారిగా ఉండి భార్యా పిల్లల్ని అనుభవించనిచ్చేవాడు కాదు. తర్వాత దేశంలో తను వాళ్ళ తాత తండ్రులు తెరిచినటువంటి అన్ని ధర్మశాలలు మూసేసాడు. డబ్బు దండగా 80,000 కోట్లని 1,600 కోట్లు చేశాడు. 1,600 అనకూడదు, ఇంకా దాన్ని డబల్ చేశాడు. 80,000ని 1,80,00,000 కోట్లు, అంత డబ్బు చేసేసాడు. కానీ తినేవాడు కాదు, తాగేవాడు కాదు, పెళ్ళాన్ని మంచిగుడ్డ కట్టుకొని ఇచ్చేవాడు, ఏమీ చేసేవాడు కాదు. పిసినారి, పరమ పిసినారి మచ్చరి కోశీయుడు. ఇలా ఉండేవాడు. దుర్మార్గుడు. పిసినాడతనంతో దుర్మార్గం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతేగా. మొత్తం భోజనశాలలన్నీ మూసేస్తే ఊళ్ళో వాళ్ళంతా హాహాకారాలు చేసిన అతను ఒప్పుకోవాలి. ధర్మానికి ఇచ్చాం, మా తాత ఇచ్చాడు, ఆయనకి ఎక్కువ, నాకు ఎక్కువ కాదు, నేను ఇవ్వను. బాగుంది. అయితే ఏమైంది, ఒకనాడు ఉపకోశాధిపతి గారింటికి వెళ్ళాడు ఆయన ఆఫీస్కి వెళ్తూ. ఆ రోజున ఉపకోశాధి గారింట్లో ఏదో పిల్లవాడి పుట్టినరోజు, ఆఖరి పిల్లవాడి పుట్టినరోజు. వాళ్ళు ఘుమఘుమలాడే మన చక్కెర పొంగల్ చేసుకుని తింటున్నారు. వరుసగా ఆకులు పరిచున్నాయి. రండి రండి భోజనం చేయండి అన్నారు. ఇవాళ వీడింటో తింటే రేపు మన ఇంటో పెట్టద్దు ఊరి, అందుకని వద్దు వద్దు నేను భోజనం చేసి వచ్చాను అన్నాడు. సద్దన్న తిని పులమజ్జిగ తాగొచ్చాడు. కానీ అరిటాకుల్లో వేడి వేడి చక్కెర పొంగలు పెడితే వచ్చినటువంటి ఆ ఘుమఘుమ అతనికి పిచ్చెక్కిచ్చేసింది. ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం బెంగ పుట్టేసింది దాని మీద. మనోవ్యాధితో మంచాన పడ్డాడు. చేసుకోలే, ఇంట్లో చేయించలే, డబ్బు ఖర్చు అయిపోదా. ఇలా రోజులు గడిస్తే భార్యకు అర్థం కాల, ఏం చూసి ఇతను మనోవ్యాధిని పడ్డాడు. మామూలుగా మనోవ్యాధులు అంటే ఏదో కోరిక తీరకపోతే, దీనికి స్త్రీల మీద కోరిక కలిగే వయసు కాదు, ఆసక్తి ఉన్నవాడు కాదు. డబ్బా ఏమీ అవ్వదు, ఆయన వద్దంటాడు, ఏమీ ఖర్చు పెట్టరు. పిల్లలు కూడా అలాగే మాస్టర్ గుడ్డలు కట్టుకుని ఈ చద్దన్నం తింటూ బతుకుతున్నారు. ఇల్లంతా దరిద్ర దేవత తాండ్రసి. డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, కోటాను కోట్లు, కానీ ఏమీ ఉండదు, ఈగల మోత. బానిసలు పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా టకాయించి డబ్బిస్తాడు. అడిగింది అడిగింది అడిగింది. పనివాడు చెప్పాడు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు నుంచి దిగులుగా ఉన్నారు అని. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందయ్యా అని పీడిచ్చింది మొగుడిని. అప్పుడు చక్కెర పొంగల్ వ్యవహారం బయటకు వచ్చింది. ఏముంది, చక్కెర పొంగల్ చేయిస్తాగా, నేను చేస్తాగా, అంత ఖర్చు అయిపోదా అని తిట్టాడు. సరే పద పోని, ఆడ ఎక్కడికైనా వెళ్ళి వండుకుందాం, నీకు ఒక్కడికే చేస్తాను,
ఇంట్లో వాసన వస్తే పిల్లలు లబలబలాడతారు, వద్దు, ఎక్కడికైనా వెళ్దాం. అట్టా కాదు, ఓ పని చేయి, చక్కెర పొంగలికి కావాల్సిన బియ్యం, పాలు, తేనె, నెయ్యి ఇవ్వు నాకు. అడవికి వెళ్ళి నేను ఒక్కడే వండు తింటా. పెళ్ళానికి కూడా పెట్టాడు పాపిష్టివాడు. సరే ఈవిడేం చేస్తుంది, ఓ గిన్నె, పొయ్యి వెలిగించడానికి సామాగ్రి, మొత్తం అన్ని పాలు, ఇచ్చారు. తేనె, నెయ్యి అన్నీ ఇచ్చి ఒక బానిస వాడి చేతికి ఇచ్చి మొగుడుతోటి పంపించింది. ఈయన ఏం చేశాడు, అడవిలోకి పోయి ఓ చోట బానిస వాడి పొయ్యి తయారు చేసి పెడితే, పొయ్యి అంటే ఏముంది, 3 రాళ్ళు పెట్టి వెలిగించాలిగా. అరే నువ్వు పోయి రోడ్డు మీద నుంచో, ఎవరు రాకుండా అని చెప్పి చేసుకుందాం అనుకున్నాడు. అయితే వీడి దౌర్భాగ్య స్థితి స్వర్గంలో ఉన్న దేవతలందరికీ తెలుసు. ఇంద్రుడు అన్నాడు, మన వంశంలో పుట్టినవాడు, 6వ తరంలో వాడు దౌర్భాగ్యుడు పుట్టాడు. వాడు తన తెండు పితృదేవతలకు ఏం పోస్తాడు? రేపొద్దున వీడు చచ్చేట వీడు నీళ్ళు వదలాలి, మన ఎవరికి ఏమీ వదలటల్లా. ఇలాంటి జన్మెత్తాం. మన తర్వాత తరంలో ఇలాంటి దౌర్భాగ్యుడు ఉన్నాడంటే ఏమైనా బాగుంటుందా అని చెప్పి వీడిని మార్చాలని నిశ్చయించుకున్నాడు. ఇక మామూలు కాదు, ఎట్లాగైనా వీడిని మార్చేయాలి. సరిగ్గా చక్కెర పొంగలి తయారయ్యే టైంకి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంతో వచ్చేసాడు. వచ్చి నాకు పెట్టి నాకు కూడా అని కూర్చున్నాడు. కాదన్నాడు, నేను పెట్టనన్నాడు. అదన్నాడు, ఇదన్నాడు, నువ్వు బ్రాహ్మడి పెట్టకపోతే నువ్వు ఎట్లా పైకి వెళ్తావు, అలా కాదని బాగా బలవంతంగా ఒప్పించాడు. సరే నీకు పెడతాను అనగానే సూర్యుడు వచ్చాడు. ఒప్పించారు. ఇంత గిన్నెడు ఉండాడు, వాళ్ళ ఆవిడిచ్చిన దానికి సరిపడా పెట్టాడు కదా. అక్కడి నుంచి సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, మాతలు వచ్చాడు, పంచశిఖుడు వచ్చాడు. మొత్తం వరుస పెట్టారు. 5గురు అతని పితరులు వచ్చారు. ఇతను 6వ తరం వాడు. సరే ఆకులు తెచ్చుకోండి పెడతానన్నాడు. వీళ్ళంతా తెచ్చారు. తీరా అవి ఇంత తరిటాకులు తెచ్చుకున్నారు. పెద్ద పెద్ద తామరాకులు అంతున్నాయి. ఈయనన్నాడు, దీని నిండా నేనెందుకు పెడతాను, ఆకు నిండా పెట్టాలంటారు, పెట్టను, మందారాకులు తెచ్చుకోండి అన్నాడు. పోయి లేచెళ్ళి మందారాకులు తెచ్చారు. మందారాకులు వీళ్ళ చేతుల్లోకి అతను వడ్డించిపోయేసరికి అవి ఇంత అయినాయి. ఆకు నిండా పెట్టద్దు. అక్కడి నుంచి అరిచర్చి కేకలు పెట్టాడు. ఇట్లా చేయను, అట్లా చేయను, మీరు ఇట్లా చేస్తే కుదరదు, నాకు కుదరదు కాక కుదరదు అంటే ఒప్పుకోలే వాళ్ళు, పెట్టాల్సిందేనన్నారు. సరే ఏం చేస్తాడు, 5గురికి ఆకుల్లో వడ్డించాడు. 5గురు తిన్నారు. తిన్న తర్వాత నీ పితరులో మాకు పెట్టాలని అక్కడి నుంచి గిన్నె అక్కడ పెట్టి తను తినాలి. ఇప్పుడు ఇంతలో ఒక్కొక్క వచ్చింది. ఆ కుక్క ఆ గిన్నెలో మూత పెట్టబోయింది. కుక్క ముట్టుకుంటే ఎట్లా, ఈయన తోలాడు. మళ్ళీ వచ్చింది కుక్క. ఎన్నిసార్లు తోలినా వస్తుంది. దగ్గర పెట్టుకుని చేతులు అడ్డం పెట్టుకుని తీసి పెట్టుకోబోయాడు. ఇంకా ఇంత గిన్నెల్లో ఉంది. అదేంటో విచిత్రంగా ఈయన ఇంటే వండినా అంత అయింది అది. ఈ లోపల ఏం చేసింది, కుక్క నాకేసింది. కుక్క ఎంగిలి ఈయన చేతికి చెయ్యి అడ్డం పెట్టాడు, చేతికి తగిలింది. మరి కుక్క ఎంగిలి ఉంటే దాంతో అన్నం ఎట్టా తింటాడు? ఈ బ్రాహ్మలందరినీ అన్నాడు, మీరు పని చేయండి, ఈ కుక్క కాపలాగాయండి, నేను ఒక్కసారి చేతులు కడుక్కొస్తాను అన్నాడు. అన్నాడు. పోనీ నీళ్లు తెచ్చిపెట్టండి అంటే మేము చచ్చినట్టు తెచ్చిపెట్టాం. బ్రాహ్మణులకు పని చెప్తావా నువ్వు? మాకేమైనా పెడితే నీ పుణ్యం, నీ పితృదేవతలకు ఆ పుణ్యం వెళ్తుంది. రేపొద్దు నువ్వు చచ్చాక నీకు మంచి లోకం వస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తాం, భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది, మాతో పని చేయించకూడదు నువ్వు. ఓకే, మేము చేయమన్నారు. చేయగడుకోవడానికి లేచి వెళ్ళాడు. ఇంకేం చేయలేక వెళ్ళేసరికల్లా కుక్క కాస్త అన్నంలో మొహం పెట్టేసి నోరు పెట్టేసేసరికల్లా ఆ కుక్కని తరిమాడు, కొట్టబోయేసరికల్లా బ్రాహ్మల 5గురు నిలబడి చూస్తూనే ఉన్నారు. ఇవి వచ్చిన వీళ్ళు ద్విజులు. ఆ కుక్క కాస్త రయ్యమని తిరగబడి పెద్ద గుర్రంగా మారింది. గుర్రం అతని వెనకాల పడింది. తప్పించుకోలేకపోయాడు. గిరికీలు కొట్టించేసింది అది. అటు పరిగెత్తి మొదట వచ్చాడుగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో, ఆయన కాళ్ళు పట్టినాడు, నన్ను రక్షించు, నేను తిందామనుకుంటే నాకు అది లభించలేదు, చివరికి ఈ గుర్రం నన్ను కురికేసేలా కాదు. గుర్రం తన్నిందంటే మామూలుగా ఉండదు, దాని పళ్ళు తగిలినా సరే మహావిషం అట, అది నా మీదకి వచ్చేస్తుంది, నన్ను రక్షించమంటే ఆయన ఏమన్నాడంటే, దానం చేస్తానని ఒప్పుకో, నీ తాలూకు పిసినారి గుణమే, మచ్చరి గుణమే ఈ గుర్రం రూపంలో నీ వెనకాల పడింది. ఓకే అయ్యా మీరంతా ఎవరు ఎందుకు వచ్చారన్నాడు. మేము మీ పితృదేవతలోని వరుసగా స్వరూపాలు కనపడి, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, మాతలి, పంచశిఖుడు. దాన గుణం వల్ల మాకు ఈ జన్మలు లభించాయి, నీ మచ్చరి గుణం వల్ల మాకొచ్చింది కూడా పోతుంది కదా. ఇంట్లో దద్దోజనం చక్కెర పొంగలు వండితే ఇంటిలి పాది తింటారని సంతోషించవా?
ఎవడింటో అయినా తినాలంటే నువ్వు వాడికి పెట్టాల్సి వస్తుందేమోనని మానేస్తావు. ఏం చేసుకుంటావు? చచ్చాక పట్టుకెళ్తావా? నువ్వు పట్టుకెళ్ళగలిగేది ఏది? నువ్వు చేసిన దానాన్ని పట్టుకెళ్తావు, డబ్బుని పట్టుకెళ్ళవు అనేసరికి కోసీడు అలాగేనని 5గురికి కాళ్ళు పట్టుకున్నాడు. ఆ గుర్రము ధర్మదేవత స్వరూపంలో కనపడింది అతను. అబ్బా, అందరూ మాయమైపోయారు. కోసీయుడు ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి సంతర్పణలు చేయటం మొదలుపెట్టాడు. అతను మూసేసిన భోజనశాలలన్నిటినీ తెరిపించాడట. ఎప్పటికీ అతని సంపద తరగలేదు. అతని దానగుణం వేణోళ్ళ చెప్పుకునేవాళ్ళు. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరిలాగానే వీడు కూడా కొంతకాలం అలా ఉన్నాడు, కానీ వాడికి జ్ఞానోదయం అయిందని చెప్పుకునేవాళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. బా, ఎంత బాగుందో రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ.